హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చీరాల లోకల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏమిటి అంటే ఫేమస్ ప్లేస్ ఇన్ చీరాల. చీరాల అనగానే అందరికి గుర్తొచ్చే మెయిన్ సెంటర్ ఒకటి ఉంది. అది గడియారం స్తంభం సెంటర్. బయట వారికి గడియారం స్తంభం సెంటర్ చీరాలకు సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ మాత్రమే. కానీ చీరాల్లో ఉండే వాళ్ళకి అది వాళ్ళ జీవితంలో భాగం. చీరాల వాస్తవ్యులు రోజులో ఒక్కసారైనా గడియారం స్తంభం సెంటర్ కి వెళ్తారు. అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ లో ఒక రౌండ్ వేసి వస్తారు. అలా రౌండ్ వేయటం చీరాల్లో బండి మీద గానీ ఏదో ఒక వెహికల్ మీద గానీ తిరిగే వాళ్ళకి డైలీ రొటీన్. అందరూ గుర్తించరు కానీ అదో బలమైన అలవాటు. రోజు ఊర్లో తిరిగే వాళ్ళు ఒక్కసారైనా గడియారం స్తంభం సెంటర్ కి వెళ్ళలేదు అంటే ఆ రోజు పైకి చెప్పని వెళ్తే అలా మిగిలిపోద్ది. చీరాలని ఇష్టపడే వాళ్ళకి గడియారం స్తంభం సెంటర్ ఓ ప్రత్యేకమైన ఎమోషన్. చీరాలకి మెయిన్ సెంటర్ ఈ గడియారం స్తంభం సెంటర్. ఈ సెంటర్ 6 రోడ్డుల్ని కలుపుతూ ఉంటది. సో చీరాల్లో ఉండే వాళ్ళకే కాదు, పక్క ఊర్ల నుండి చీరాలకి వచ్చే వాళ్ళకు కూడా ఈ గడియారం స్తంభం సెంటర్ ఒక ప్రధానమైన కూడలి. చరిత్ర చూసుకుంటే ఈ గడియారం స్తంభం సెంటర్ ని చీరాలకి ఒక చారిత్రాత్మక కొండ గుర్తు అంటారు. 100 సంవత్సరాలకి పైబడే గడియారం స్తంభం సెంటర్ కి చీరాల చరిత్రలో ప్రాధాన్యం ఉంది. అసలు ఏంటి గడియారం స్తంభం సెంటర్ అంటే, పూర్వం రోజుల్లో అందరి దగ్గర టైం తెలుసుకోవడానికి వాచీలు ఉండేవి కాదు. అందుకని ఊరు మొత్తం టైం తెలుసుకోవడానికి ఒక కూడలిలో గడియారం స్తంభం నిర్మించడం అనేది ఓ ఆనవాయితీగా ఉండేది. చాలా ఊర్లలో అలా గడియారం స్తంభాలు నిర్మించడం జరిగింది. చీరాలలో కూడా అలా నిర్మించిందే ఈ గడియారం స్తంభం. అప్పట్లో ప్రతి గంటకి అందరికీ టైం అర్థమైపోయేది, తెలిసిపోయేది ఈజీగా. ఎంత టైం అయితే గడియారం స్తంభం మీద ఉన్న గడియారం అన్ని గంటలు కొట్టేది. దాదాపు ఊరు మొత్తం ఆ గంటలను బట్టే టైం తెలుసుకునేది. తర్వాత కాలం మారింది. ప్రజలకి వాచ్లు కొనుక్కునే స్తోమత వచ్చేసింది. గడియారం స్తంభంలో గంటలతో అవసరం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే సమయాన్ని తెలియజేస్తూ వచ్చింది చీరాల్లో ఉన్న గడియారం స్తంభం. తర్వాత కాలం ఇంకా మారింది. ఇప్పుడు చూసుకుంటే చీరాల్లో గడియారం స్తంభం సెంటర్ అనే పేరు మాత్రమే ఉంది. గడియారం స్తంభం లేదు. పూర్వం రోజుల్లో కట్టిన గడియారం స్తంభం పురాతనం అయిపోవడంతో కూల్చి డిజిటల్ గడియారం స్తంభం నిర్మించారు. తర్వాత స్థానిక అవసరాల కోసం దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. పోతే నిర్మాణం మాత్రమే కూల్చివేయబడింది. గడియారం స్తంభం సెంటర్ అనే పేరు ఓ జ్ఞాపకంగా, ఓ చారిత్రాత్మక గుర్తుగా చీరాల చరిత్రలో, చీరాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంది. గడియారం స్తంభం సెంటర్ కి చీరాల జనజీవనంలో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ సెంటర్ లో వ్యాపార లావాదేవీలే కాదు, ఇష్టాగోష్ఠులు, చర్చాగోష్ఠులు కూడా జరుగుతూ ఉంటాయి. ఊరిలో జరిగే మామూలు విషయాలకు సంబంధించిన పిచ్చాపాటి కబుర్ల దగ్గర నుండి రాష్ట్ర దేశ రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన చర్చలు కూడా జోరుగా, వాడిగా, వేడిగా జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే చీరాల గడియారం స్తంభం సెంటర్ ఓ ప్రజాస్థలి, ప్రజాస్వామ్య వేదిక. ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కు. ఆ హక్కులను చీరాల ప్రజలు ఉపయోగించుకునే వేదిక చీరాల గడియారం స్తంభం సెంటర్. అందుకే చీరాల గడియారం స్తంభం సెంటర్ జస్ట్ ఒక సెంటర్, జస్ట్ ఒక ల్యాండ్ మార్క్ కాదు, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ప్రకటించే ప్రజాస్వామ్య వేదిక. అది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చీరాల గడియారం స్తంభం సెంటర్ గురించి సమగ్రమైన సమాచారం తెలిసింది కదా. ఈసారి ఎప్పుడైనా ఆ సెంటర్ కు వెళ్ళినప్పుడు ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ పరిసరాలను చూడండి. ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఆస్వాదిస్తారు. వెళ్ళండి, చూడండి, ఆస్వాదించండి. ఆస్వాదించిన తర్వాత ఆ అనుభూతి గురించి మన వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. చీరాల్లో ఉన్న వాళ్ళు సాటి చీరాల పౌరులకి తప్పకుండా షేర్ చేయాలి, మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి విశేషాలని మరింత ఆసక్తికరంగా రాబోయే రోజుల్లో తీసుకొస్తాం. చీరాల్లో ఉన్న పలు రకాలైన అంశాలని విభిన్నమైన కోణంలో ఆవిష్కరిస్తుంది చీరాల లోకల్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చీరాల లోకల్ యూట్యూబ్ ఛానల్.